చెప్పుడు మాటల వలన కలిగే అనర్థము మనందరికీ బహుశా తెలిసే ఉంటుంది. ఇద్దరు స్నేహితులు విడిపోవచ్చు, భార్యాభర్తలు విడిపోవచ్చు, కుటుంబం విడిపోవచ్చు, బంధువులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ ఈ చెప్పుడు మాటలు అనేది ఎప్పుడు ప్రారంభమైనవని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఒకసారి ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉన్నది, గమనిద్దాం. ఇక్కడ దేవుడు చేసిన సమస్త జంతువులలో సర్పం యుక్తి గలదైనట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఒకసారి చదువుదాం, ధ్యానిద్దాం. దేవుడు అనే యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఇక్కడ ఆ స్త్రీతో, అవ్వతో ఏమంటా ఉంది? ఇది నిజమా? మీరు ఈ చెట్ల ఫలంలో దేనినైనా తినకూడదని దేవుడు మీతో చెప్పిండా అని అడుగుతా ఉంది, తెలుసుకుంటా ఉంది. ఈ యొక్క అవ్వ సమాధానం చెప్తా ఉంది. అందుకు స్త్రీ 2వ వచనం, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనెను. అయితే ఆ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలములను మీరు తినకూడదు, వాటిని ముట్టకూడదు అని దేవుడు చెప్పిండని ఆ సర్పంతో అవ్వ చెప్తా ఉంది. అసలు అవ్వకు తెలుసా ఈ విషయం? అవ్వకు ఈ విషయం తెలుసా? ఆ యొక్క చెట్టు ఫలములు తింటే చనిపోతామని అవ్వకి ఈ విషయం తెలుసా? దేవుడు చెప్పాడు అవ్వతో? ఒకసారి మనము లేఖనాలను పరిశీలన చేస్తే అసలు అవ్వతోని దేవుడు చెప్పలేదు. ఈ విషయం ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పాడు. అది ఏ అధ్యాయంలో? అది 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ నరును అని ఉన్నది. ఇంకా 17వ వచనం మొదట్లో నీవు అని ఉంటుంది చూడండి. వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినదినమున. నీవు అక్కడ ఆదాముకే చెప్తా ఉన్నాడు దేవుడు. కానీ ఆ తర్వాత సాటి అయిన సహాయంగా అవ్వని చేసినప్పుడు ఆ అవ్వతో నేను షేర్ చేసుకుని ఆ మాటను ఆమె ఆ సర్పంతో చెప్తా ఉంది. అప్పటి వరకు ఆ అవ్వకు తెలియదు ఈ విషయం. కానీ తెలియకూడని విషయం కూడా సాతాను, ఆ యొక్క సర్పము ఏం చేస్తూ ఉంది? తెలుసుకుంటా ఉంది. ఆ తర్వాత ఏమంటా ఉంది? 3వ అధ్యాయంలో 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. చూడండి ఎలా మాట్లాడుతూ ఉందో. మీరు దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు, అందుకోసమే తినద్దని చెప్తా ఉన్నాడు. మీరు చావరే చావరు. ఆ విధంగా అవ్వతో చెప్తా ఉంది. ఆ తర్వాత పరిణామం ఏమైంది? అవ్వ తీసుకున్నది. 7వ వచనంలో చూడండి. 6వ వచనంలో తీసుకుని తిన్న తర్వాత 7వ వచనంలో, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అయిపోయింది. చెప్పుడు మాటలు వినడం వల్ల కలిగే పరిణామము జరగవలసినది మొత్తం జరిగిపోయింది. అవ్వ ఏం చేసింది? ఒక్క క్షణం కూడా ఆలోచించలే. నాకు ఈ ఫలముల గురించి ఆదాము చెప్పాడు కదా, దేవుడు నాకు చెప్పలే కదా, మరి ఈ విషయాన్ని నేను ఒక్కసారి ఆదాముతోని, నా సాటి అయిన సహాయంతో నేను డిస్కషన్ చేస్తా, నేను చర్చిస్తా, అడుగుతా. మరి ఎందుకు ఈ విధంగా ఈ సర్పం నన్ను అంటా ఉంది, తినమని ఎందుకు అంటా ఉంది, ఇది నిజమేనా అని అడుగుతా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలే. క్షణం ఆలోచించకుండా తెంపుకున్నది, తను తిన్నది, మరియు సాటి అయిన సహాయము ఆదాముకు ఇచ్చేసింది.
అది తిన్న వెంటనే వాళ్ళకు కన్నులు తెరవబడ్డాయి. వారు దిగంబరులమని వాళ్ళు తెలుసుకోగలిగింది. అప్పటి వరకు వాళ్ళు దిగంబరులని వారికి ఏమాత్రమూ తెలియదు. అటు అవ్వకు తెలియదు, అటు ఆదాముకు తెలియదు. కానీ యుక్తి గల సర్పము వాళ్ళని ఏ విధంగా మోసం చేసినారు చూడండి. మన మధ్య కూడా యుక్తి గల మనుషులు ఉంటారు. మన మధ్య కూడా ఆ యొక్క కుయుక్తి మాటలను వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. కానీ మనము వెమ్మటే వినేవారిగా ఉండకూడదు, ఆలోచించేవారిగా ఉండాలి, ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఒక్కసారి అవ్వ ఆలోచించినట్లయితే దేవుడు వారిని ఆ యొక్క తోట నుంచి, ఏదైనా తోట నుంచి వారిని బయటికి పంపించేవాడే కాదు, వాళ్ళకి ఆ కష్టాలు వచ్చేవా కాదు. ఇప్పటికీ మన మధ్య ఆ యొక్క కుయుక్తి మాటలు సంచారం చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ దేవుడు మనల్ని దగ్గర చేసుకోవాలనుకున్నా మనం మాత్రము ఇలాంటి చెప్పుడు మాటలు వినడం వల్ల దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అవ్వ చేసిన తప్పు మనం చేయకూడదు. లేఖలను పరిశీలన చేయాలి. తెలియని విషయాన్ని కూడా ఆమె తెలుసుకోకుండా ఆ యొక్క సర్పం యొక్క మాటలు విని ఆ మంచి చెడ్డలు తెలియని చెట్టు ఫలమును తిన్నది, శాపాన్ని కొని తెచ్చుకున్నది. ఆ విధంగా దేవుని మాటను ధిక్కరించి ఆ విధంగా అనేక రకమైన కష్టాలు పడింది. ఈరోజు మనము దేవుని మాటలు ధిక్కరించి పక్కవారి మాటలు విని మన జీవితాలను మనం నాశనం చేసుకుంటున్నామేమో. జాగ్రత్త. దేవుడు మనల్ని వెంట పెట్టుకొని ఉండాలనుకుంటున్నాడు. దేవుని దూరం ఉంచుకున్నాడు. ఆ ఏదైనా తోటలో ఆ సేదపరచడానికి ఆ యొక్క వారిని నియమించుకున్నాడు. కానీ వారి ఆజ్ఞ అతిక్రమం వలన దేవునికి దూరంగా ఉన్నారు, దేవునికి దూరం అయిపోయారు, కష్టాల పాలయ్యారు. సో మనము చెప్పుడు మాటలు వినే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి, చాలా జాగ్రత్త వహించే వారిగా ఉండాలి. మన జీవితాలను మనం నాశనం చేసుకోవద్దు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఆ యొక్క చెప్పబడిన మాట ఎవరైతే మనకు చెప్తా ఉన్నారో అది నిజమా లేదా అని తెలుసుకునే విధంగా మనము ఆలోచన చేసుకునే విధంగా ఉండాలి. అలా చేసుకుంటే దేవునికి దగ్గరగా ఉంటాం. మన కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆ స్నేహితుల మధ్య ఆ స్నేహం ఆ విధంగానే ఉంటుంది. భార్య భర్తల మధ్య ఆ సంబంధం ఆ విధంగానే ఉంటుంది. కుటుంబం మధ్య ఆ ప్రేమ ఆ సంతోషం ఆ విధంగానే ఉంటుంది. బంధువుల మధ్య ఆ ఆప్యాయత ఆ విధంగానే ఉంటుంది. నేటి సమాజంలో మంచిగా పేరు తెచ్చుకోగలుగుతాం. సో ఈ యొక్క వాక్యము మనందరి జీవితంలో మనకు చాలా విషయాలు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము అవ్వ చేసిన తప్పే మనం చేయడానికి వీల్లేదు. ఇంత చక్కగా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు. మరొక అంశంతో మరొక వీడియోలో కలుస్తాం.